నమస్తే అండి. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారిది చూపించాం మీకు. ఆయన ముందు చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత చేసిన కామెంట్స్ కావచ్చు. మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా తరిమి తరిమి కొట్టాలంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఆయన ఏమంటున్నారంటే దాడులు చేసే కల్చర్ మాది కాదంటూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అల్లకల్లోలం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఉన్నతాధికారులను భయభ్రాంతకు గురి చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కుతంత్రం ఈ రోజు కాదు, గత 4-5 నెలల నుంచి ఈ యొక్క కేటీఆర్, నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి నడుపుతున్నారు. దీంట్లో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు అంటే 71 రోజులలో 84 ఫోన్ కాల్స్ ఉన్నాయి సురేష్ కు, అదే విధంగా నరేందర్ రెడ్డికి మధ్య. అయితే ఈ రోజు విడ్డూరంగా హరీష్ రావు చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఒకటే ఫోన్ కాల్ ఉంది అని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పైన అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో ఇప్పుడే మనం చూసినాం మన బిగ్ టీవీ స్క్రీన్ పైన. నరేందర్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు, మీరు కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా తరిమి తరిమి కొడదాం, మొన్న జరిగింది చాలా తక్కువ, 2 ఇంతలు 3 ఇంతలు చేద్దాం అని చెప్పి నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నంటే ఆ దమ్ము ధైర్యం నరేందర్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్ నూరి పోషించుడు. నువ్వు ఎంత ఖర్చు అయినా పర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టు, వాళ్ళకి ఏం కావాలో చేతమన్నాడు. ఆ సురేష్ అనే వ్యక్తికి 1 ఎకరా భూమి కూడా ఈ రోజు భూసేకరణ జరుగుతున్న దాంట్లో నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నాను. సురేష్ అనే వ్యక్తి ఎవరైతే మెయిన్ మన కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి అక్కడికి తీసుకెళ్లి ఈ దమనకాండ జరగడానికి కృషి చేసిండో ఆయనకు 1 ఎకరా కూడా ఈ యొక్క భూసేకరణలో పోవడం లేదు. అదే విధంగా 19 మంది ఈ యొక్క తగాదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేసినారో వాళ్ళు 19 మందికి అసలు భూములు సేకరణలో లేవు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇతరులను ప్రోత్సహించి భూమి పోయే వాళ్ళను, భూములు ఉన్న వాళ్ళను కాకుండా లేని వాళ్ళను కూడా ప్రోత్సహించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా వాళ్ళని ఆల్మోస్ట్ గా వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతోనే రాళ్ళు, రప్పలు, కొడవన్లు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అసలు కార్ల మీదనే వేస్తే కార్లు ఎక్కడెక్కడ అద్దాలు వెళ్ళిపోయినాయి మనం చూస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగలేదు. ఇది వ్యూహాత్మకంగా ఒక పకడ్బందీ ప్రణాళికతో కేటీఆర్ యొక్క ఆలోచన మేరకే నరేందర్ రెడ్డి అమలు పరిచిందని చెప్పి మేము స్పష్టంగా దీనిపైన భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దీనిపైన మొత్తం కూడా విచారణ చేసి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పథకాల పైన కూడా సోషల్ మీడియాలో హైదరాబాద్ నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి కొంతమంది యూట్యూబర్స్ పెట్టుకొని అన్ని కూడా అవాస్తవాలను చిత్రీకరించి ప్రజల లోపల పలు సందేహాలు వచ్చే విధంగా, ప్రభుత్వం పైన అప్రతిష్ట వచ్చే విధంగా ఈ యొక్క కేటీఆర్ పన్నాగం పన్నుతున్నాడు. ఇవన్నీ కూడా ఈ రోజు బట్టబయలున్నాయి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాను, మనం ఎక్కడిదక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క కేటీఆర్ మన ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి అని చెప్పి పకడ్బందీ ప్రణాళికతో ఈ యొక్క అమలు చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడిదక్కడ వాళ్ళు ఎలాంటి విమర్శలు చేసినా తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను పిలిపిస్తున్నాను. సార్, అంటే బేసిక్గా వాళ్ళు కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. సో ఇవన్నీ వాళ్ళకి ఐడియా లేదంటారా? ఒక కలెక్టర్ మీద రైడ్ చేస్తే, దాడి చేస్తే రేపొద్దున కాన్సిక్వెన్సెస్ మనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒకటి. సరే, దాడులు చేయటం ద్వారా జనాల్లోకి ఏం తీసుకెళ్లాలనుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి గారి పైన ఒక అప్రతిష్ట తీసుకురావాలి, ఇదేదో గిరిజనులు అన్నట్టుగా ఒకటి భావన క్రియేట్ చేయాలి, అదే విధంగా వాళ్ళ యొక్క భూములు తీసుకుంటున్నారు అన్న ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, ఇదేదో ముఖ్యమంత్రి అల్లుడికి దారాదత్తం చేస్తున్నారు అన్న విధంగా చిత్రీకరించాలి. కేటీఆర్ నిన్న అన్నాడు, ముఖ్యమంత్రి అల్లుడు సత్యనారాయణ రెడ్డి పేరు తీసుకొని మాట్లాడిండు. నేను ఛాలెంజ్ చేసిన పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా, నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేకి నువ్వు రాజీనామా చేయాలి. నేను విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండితో మాట్లాడినా, అక్కడ మేము సొంతంగా సర్వే చేస్తున్నాం, భవిష్యత్ అవసరాల దృష్ట్యా అక్కడ మనము ఫార్మా ఒక్కటే కాదు, అక్కడ 50 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, 50 ల్యాబ్స్ వస్తాయి, వేర్ హౌసెస్ వస్తాయి, ఒక 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో మేము కేవలం ఒక సర్వే చేసి దాన్ని భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా మాకు అక్కడ భూమి కేటాయించాలని చెప్పి రాలేదు. చాలా మంది అడుగుతున్నారు కానీ ఎవరు కూడా ఇంతవరకు అప్లికేషన్ పెట్టలేదు. భవిష్యత్ దృష్టి చేస్తాం. ఉదాహరణకు నా పరికారంలో రాకంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది,
అదే విధంగా నా కాన్స్టిట్యూన్సీ లోనే నంచర్ల దగ్గర కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అది అప్పుడెప్పుడో సేకరిస్తే అది మెల్లమెల్లగా ఇప్పుడు కూడా ఆక్యుపేషన్లకు వస్తున్నారు. ఎవరికైనా కావాలంటే నేను ఇప్పుడు కూడా ఇప్పిస్తా. ఒకవేళ కేటీఆర్ కావాలన్నా, హరీష్ రావు కావాలన్నా, మా దగ్గర పరిగిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరికైనా ఇండస్ట్రియల్ ప్లాట్స్ కావాలంటే ఇప్పిస్తాను. ఇది ప్రభుత్వం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని పరిశ్రమలు పెడతామని చెప్పి వాళ్ళు గ్యారంటీ ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధం లేదు, ముఖ్యమంత్రి బంధువులకు సంబంధం లేదు. పట్టగాల్సి మీదేసి ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కుట్ర పన్ని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పథకాలు అమలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదో పథకాలు అమలు జరగట్లేదు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం రాగానే మీకు తెలుసు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా తొందరలో ఒక నెల రోజులలో రుణమాఫీ చేయబోతున్నాం. ఆ ఎక్కువ ఉన్న డబ్బు వాళ్ళు కట్టాలి. 2 లక్షల వరకు ప్రభుత్వం వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తుంది. అదే విధంగా ఇంటికి కరెంటు కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 6 సిలిండర్లు మనం 500 రూపాయలకే పేదవాళ్ళందరూ కూడా ఇస్తున్నాం. అదే విధంగా 6 లక్షలకు ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు, 5 లక్షలు బీసీలకు ఒక నెల రోజులలో ఇండ్లు కూడా ప్రతి ఎమ్మెల్యేకు 3500 ఇండ్లు ఇచ్చినాం. ఇంకొక నెల రోజులైతే ఇంకొక ఏడాది అవుతుంది, ఇంకో 3500 ఇండ్లు వస్తాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా 7000 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి పరిపాలన అందిస్తుంటే ఈ ప్రభుత్వంలో పనులు జరగడం లేదని మొత్తం కూడా అభూత కల్పనలు చేస్తూ ప్రచార మాధ్యమాలను వాడుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా కేటీఆర్, హరీష్ రావు కలిసి కుట్ర పన్నుతున్నారు. దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాం మేము. మీకు అందరికి తెలుసు, నేను మా నియోజకవర్గం లోపల వ్యవసాయ శాఖ అధికారులను, బ్యాంక్ అధికారులను కూర్చోబెట్టి రైతులతో సమీక్ష సమావేశం పెట్టినాను. ఎవరికైనా కొంతమందికి 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మేము ఈ యొక్క నెల రోజులలో మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టుగా గ్రివెన్సెస్ ఫామ్స్ ఒక 5000 ప్రింట్ చేపించి ఆ ఫామ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేపించి ఆధార్ కార్డులు కూడా లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు ఒక యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క వివరాలు సేకరించి బ్యాంకులకు పంపించారు. వెంటనే ఒక 1 మంత్ లోపల మిగతా వాళ్ళకు కూడా దగ్గర 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి సిద్ధంగా ఉంది. దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగలేదు. అలాంటి పరిస్థితి లోపల వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికే చారానా అని 3 పర్యాలు వేసిరు. లాస్ట్ చారానా ఎగ్గొట్టిరు. కాబట్టి వాళ్ళకు ముఖం చెల్లక ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మా కొడంగల్ లోపల ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వెటర్నరీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. వీళ్ళు గతంలో చేసింది ఏంటంటే నేను అడిగి శాంక్షన్ చేపించుకున్న ప్రాణహిత చెవెళ్ళ పరిగి వరకు దాన్ని రద్దు చేసిండు కేటీఆర్ వాళ్ళ నాయన. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ జీవో ఇచ్చిండు. దాన్ని నీళ్ళు కూడా రానియకుండా మా రంగారెడ్డి జిల్లాలో, మా వికారాబాద్ జిల్లాలో ఒక ఎకరా కూడా వీళ్ళు నీళ్ళు ఇవ్వలేదు. ఇవి కాకుండా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రోడ్లు వేయాలి, అది కూడా ఆపడేసారు. నేవీ ప్రాజెక్టు కూడా 3100 కోట్ల ఆపేస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాజ్నాథ్ సింగ్ గారు తీసుకొచ్చి నేవీ ప్రాజెక్ట్ ను 3100 కోట్ల రూపాయలతో నా పరిగి నియోజకవర్గంలో ప్రారంభం చేయడం జరిగింది. 3000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అంతా కూడా ఏంటంటే కేటీఆర్ వీళ్ళు గతం లోపల మా జిల్లాకు అన్యాయం చేసిర్రు. ఆ అన్యాయం చేసే సందర్భంలో మేము ఎన్నో మంచి పథకాలు తీసుకొస్తుంటే ఓర్వలేక ఇలాంటి పనులన్నీ కూడా విషంతో కూడుకున్నటువంటి బీజాలు వేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సాగునీటి ప్రాజెక్టు కడతామని చెప్పి కూడా కట్టలేదు. శాసనసభలో కూడా నేను స్పష్టమైన హామీ తీసుకున్నా. పరిగి షాద్ నగర్ మధ్య ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కూడా చేస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ తీసుకున్నాను. ఈ పరిస్థితి లోపల వీళ్ళు అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ బతకడానికి చూస్తున్నారు. కానీ అబద్ధాలు ఎక్కువకాలం నిలబడవు. ఈ రోజు కూడా జైలు నుంచి ఒక కాగితం పంపించిండు, అది చెల్లదది. ఈ రోజు నరేందర్ రెడ్డి జైలు నుంచి తనను పోలీసు అధికారులు ఏం చూపెట్టకుండా సంతకం పెట్టించారు అని చెప్పి పంపించిండు. అది ఎవరు కూడా నమ్మరు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ అడిగిన పోలీస్ కస్టడీకి ఇమ్మని కూడా అడిగినారు. బహుశా పోలీస్ కస్టడీకి వస్తే అన్ని విషయాలు కూడా ఇంకా బయటపడతాయి. లోతుగా దీనిపైన మొత్తం విచారణ చేయాలని నేను డీజీపీ గారిని కోరుతున్నాను. సరే, అంటే బేసిక్గా అది కొడంగల్ నియోజకవర్గం కాకుండా, అంటే సీఎం నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం, ఫర్ ఎగ్జాంపుల్ మీ పరిగి నియోజకవర్గంలో ఈ ఫార్మా కంపెనీ పెట్టే ప్రతిపాదన కనుక తీసుకొస్తే ఇంతటి వివాదం వచ్చి ఉండేదా? అంటే కేవలం సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టే ఈ రాజకీయం జరుగుతుంది అనుకోవాలా? ఇప్పుడు నా నియోజకవర్గంలో ఆల్రెడీ 2 ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉన్నాయండి. ఒకటి ఫార్మాకి సంబంధించింది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇది ఎందుకు రావట్లేదంటే వీళ్ళు కావాలని అక్కడ ఉసుగులుతున్నారు అనమాట. మీరు చూశారు కదా ఇంతకుముందు నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి భాష. మొన్న జరిగింది తక్కువ, ఇంకా 2 ఇంతలు 3 ఇంతలు చేయాలి. ముఖ్యమంత్రి వచ్చినా కలెక్టర్ వచ్చినా నేను చూసుకుంటా, కేటీఆర్ కూడా చూసుకుంటాడు అన్న విధంగా మాట్లాడడం మనం ఇప్పుడే చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి మాట్లాడు.
ఎవరైనా ఈ విధంగా చెప్తారా? నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మీకు ఏమైనా ఇండ్లు కావాలన్నా, ఇంకేమైనా రిహాబిలిటేషన్ కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా నేను కృషి చేస్తానన్న మాట చెప్పాలి, కానీ అవి చెప్పకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కలిసి కొన్ని వేల కోట్ల సంబంధించినటువంటి నిధులకు శిలాఫలకాలు వేసారు. ఆ శిలాఫలకాలు అన్నీ ఎట్లున్నాయంటే వందల గడ్డల్లాగా తయారైనాయి. అసలు ఒక్క పని అంటే ఒక్క పని కూడా పూర్తి చేయలేదు వాళ్ళు. వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆ పనులన్నీ కూడా ప్రారంభమై పనులు నడవడం అన్నది జీర్ణించుకోలేక ఈ యొక్క కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి కుట్ర పన్నేరు. మా జిల్లాను తీసుకుపోయి పూర్తిగా జోగులాంబ జోన్ లో కలిపారు. మేము హైదరాబాద్ రూరల్, నేను చిన్న ఉన్నప్పుడు మా అన్న ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తే నేను హైదరాబాద్ జిల్లా పరిగి తాలూకాను రాసేవాడిని. తర్వాత చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాని మంచి ఉద్దేశంతో చేసి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత అటు ఇబ్రాహీంపట్నం కానీ, మేడ్చల్ కానీ, ఇటు వికారాబాద్ కానీ గ్రామీణ ప్రాంతాలకు మనకు రంగారెడ్డి జిల్లా చేయడం మూలంగా హైదరాబాద్ ఎక్స్పాండ్ కావడం మూలంగా అది టీచర్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఉద్యోగాలన్నీ కూడా మా రంగారెడ్డి జిల్లా వాళ్ళకు వచ్చేవి. కానీ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కూడా కలిసి ఏం చేసిరంటే వాళ్ళు తీసుకుపోయి మనం జోగులాంబ జోన్లు వేసారు. జోగులాంబ జోన్లో అసలు ఉద్యోగాలు లేవు, మాకు అసలే సంబంధం లేదు. నేను అప్పుడు పోరాటం చేసి